హలో నమస్తే వనకం సలాం వాలేకుమ్ దిస్ ఈజ్ యువర్ త్రివేణి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈరోజు ఏ వీడియో అనేది మీకు తమిళ చూసి అర్థమైపోయి ఉంటుంది. అదే అండి కమెంట్ షార్ట్ అవుట్. నా గురించి అయితే చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి, చాలా రకాలుగా కామెంట్స్ అయితే పెడుతున్నారు. నీకు ఇద్దరు అమ్మలా, నువ్వు ఎక్కడుంటావు, మీ అమ్మ ఎక్కడుంటుంది, మీ చెల్లి ఎక్కడ ఉంటుంది అనేసి చాలా మంది అయితే చాలా రకాలుగా నాకైతే కామెంట్స్ పెడుతున్నారు. నాకు ఆ కామెంట్స్ చూసినప్పుడల్లా నవ్వు వస్తుంది. ఒక్కోసారి నీకు ఇద్దరు అమ్మలా అన్నట్టు అప్పుడు అయితే చాలా నవ్వు వచ్చింది. ప్లస్ ఇంకొకటి అది వేరే రకంగా కూడా అయిపోతుంది. అందుకనేసి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కదా, ఒక వీడియో చేసేసి అయిపోతుంది అనేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేసిన. మీకైతే ఈ వీడియోతోటి మీ అందరికీ క్లారిటీ వచ్చేస్తుందని నేనైతే అనుకుంటున్నా. ఇంకోసారి అలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి. నాకైతే కొంచెం బాధ అనిపిస్తుంది, కొంచెం కూడా నవ్వు వస్తుంది. కానీ ఇద్దరు అమ్మలా అంటే కొంచెం బాధనే అనిపిస్తుంది. సో మీ అందరికైతే నేను దాని గురించి అయితే చెప్పేస్తా, ఓకేనా? ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న జాయిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అందరికంటే ముందే నా అప్డేట్స్ని ముందే చూసొచ్చు మెంబర్షిప్లో. ఓకే, ఇంకా మన వీడియోలకైతే ఫస్ట్ ఏంటంటే నా గురించి చెప్తా, నా గురించి మళ్ళీ మా చెల్లె గురించి. ఫస్ట్ వచ్చేసి నేను తన చెల్లి అంటే చాలామంది కామెంట్స్లో తనే అక్కలాగా కనిపిస్తుంది, నువ్వే చెల్లిలాగా కనిపిస్తున్నావు అనేసి. మా ఇంట్లో కాదు, బయట కూడా ఎవరైనా కానీ తనే అక్క నేనే చెల్లి అంటారు. తను కొంచెం మా డాడ్ లాగా ఉంటుంది, నేనైతే మా మమ్మీలాగా ఉంటా సేమ్. లావుగా మా చెల్లెలా మా డాడ్లా ఉంటుంది, బక్కగా నేను మా అమ్మలాగా ఉంటా. మా మమ్మీ అని ఎవరు అనేసి మీకు చాలా మందికి మీ రియల్ మమ్మీ ఎవరు అనేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. ఎందుకంటే నేను ఇద్దరిని అమ్మ అనే పిలుస్తా, నేను మా చెల్లె ఇద్దరం అమ్మ అనే పిలుస్తాం, నేననే కాదు. ఎందుకు అనేసి డౌట్ రావచ్చు మీకు. ఎందుకంటే నేను అమ్మ అని పిలుస్తా. చూడు, మొన్నటి వరకు వీడియోస్ చేస్తున్నా నేను, షార్ట్ వీడియోస్ చేస్తాను కదా, షార్ట్ వీడియోస్ చేసేది నేను మా అత్తమ్మతోని. ఎందుకు అత్తమ్మని అమ్మ అని పిలుస్తున్నానో చెప్పాలా? అది ఎందుకనంటే నేను 6 years నుంచి మా అత్తయ్య వాళ్ళ దగ్గరనే ఉంటా. మా అత్తయ్య వాళ్ళ దగ్గర ఎందుకు ఉంటానంటే తన కూతురు చనిపోయింది అనేసి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పా. కానీ ఆయన కూడా ఆ వీడియోస్ చూడలేదట్టున్నారు. ఆయన కానీ రిపీటెడ్గా అవే క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. నేనైతే తన దగ్గర ఉంటా. ఎందుకంటే తన కూతురు చనిపోయి 6 years అవుతుంది. తను చనిపోయిన 2-3 months నుంచే నేను వీళ్ళ దగ్గర ఉండడం స్టార్ట్ అయింది. ఎందుకంటే మా అక్క కూతురు ఒక కూతురే ఉండి చనిపోయింది, మళ్ళీ వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అనేసి వాళ్ళ దగ్గర అయితే నన్ను ఉంచిండు. అప్పటి నుంచి వీళ్ళు కూడా నన్ను తన కూతురులానే చూసుకుంటారు. అంటే సొంత కూతురు తనను అంత మంచిగా చూసుకోరా కానీ నన్ను అయితే బాగా చూసుకుంటారు. అనుకోలేదు నన్ను ఇంత బాగా చూసుకుంటారు అనేసి, కానీ ఎవరు కూడా అనుకోరు. మేనత్త అంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది, కానీ మా మేనత్త అలా కాదు. మేమైతే అత్త కొడలలాగా కాకుండా ఇట్లా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉంటాం. నేనైతే ప్రతిదీ షేర్ చేసుకుంటాం, మా ఫ్రెండ్స్ గురించి కానీ నా పర్సనల్ విషయాలు కానీ ఏదైనా సరే మా అత్తమ్మతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటా. అన్నీ కూడా ఇంకా బెస్ట్ ఫ్రెండ్ అనుకోండి. ఇంకా మా అత్తయ్య అమ్మ అయింది, అమ్మ నుంచి బెస్ట్ ఫ్రెండ్ అయింది తెలుసా. చాలా మంచిది, నాకైతే చాలా ఇష్టం. మంచిగా చూసుకుంటుంది, ప్లస్ ఫ్రెండ్లీగా ఉంటుంది నాతోని కానీ మా చెల్లెతోని కానీ. మంచిగా క్లోజ్ ఉంటుంది, నిజం చెప్తున్నా, ఒక ఫ్రెండ్ లాగానే ఉంటుంది తెలుసా. అంత బాగా చూసుకుంటా. ఎవరైనా ఫ్రెండ్ లాగా ఉంటేనే కదా ప్రతి ఒక్కటి మనం షేర్ చేసుకోగలుగుతాం. మా అమ్మ కూడా అంత క్లోజ్గా ఉంటుంది తెలుసా మాతోని. అంటే క్లోజ్ ఉంటుంది కానీ అంత క్లోజ్గా, మా అత్తమ్మ అయితే చాలా క్లోజ్ ఉంటుంది. మేమైతే నార్మల్ ఫ్రెండ్స్ తోటి ఎట్లా మాట్లాడతాం అట్లనే మాట్లాడుకుంటాం మా అత్తయ్యతోని. మా మామ కొంచెం స్ట్రిక్ట్, మా మామతో అంత క్లోజ్గా ఏమి ఉండవు. అంటే ఉంటాం క్లోజ్గా, బట్ స్ట్రిక్ట్ బాగా, అందుకే కొంచెం నార్మల్గా ఉంటాం. మా అత్తయ్యని అమ్మని ఎందుకు పిలుస్తానో మీకైతే అర్థమైపోయిందని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మా మమ్మీ, రియల్ మమ్మీ, డమ్మీ మమ్మీ కాదు, ఇప్పుడు రియల్ మమ్మీ గురించి చెప్తా. మా మమ్మీ నేను అంత చిన్నప్పటి నుంచి కానీ అంత క్లోజ్ ఏం లేదు. ఈ మధ్య అంటే నేను పెద్ద అయినా మా అత్తయ్య వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాతనే కొంచెం దూరం పెరగడం వల్ల మా మమ్మీతో క్లోజ్ అయిపోయినా. ఫోన్ చేసి మాట్లాడడం కానీ, మా మమ్మీ దగ్గరికి వెళ్ళడం కానీ కొంచెం క్లోజ్ అయిపోయినాం. అంతకు ముందు అయితే బాగా డాడీతోనే క్లోజ్గా ఉండేదాన్ని, ఫుల్ క్లోజ్ అనమాట. చాలా అంటే చాలా క్లోజ్. అందుకని కూతురికి ఎప్పుడైనా కానీ డాడీ అంటే నీకు ఇష్టం. చిన్న ఉన్నప్పుడు అయితే ఫస్ట్ నాకైతే మా డాడీ ఇష్టం, మా చెల్లికైతే మా మమ్మీ ఇష్టం. మా చెల్లి మా మమ్మీ లేనిది అసలు ఉండదు తెలుసు అస్సలకి. మా మమ్మీ ఎక్కడికైనా పోతున్నా అన్న కానీ ఆ మమ్మీతోనే వెళ్ళిపోతుంది. అలాంటిది ఇప్పుడు ఏమన్నా అంటే నాకు డాడీనే ఇష్టం. ఎందుకంటే డాడీ చనిపోయి కూడా 3 years అవుతుంది. 3 years, అవును 3 years అయింది. డాడీ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయిండు. అప్పుడు డాడీ చనిపోయిన తర్వాత మా మమ్మీ వాళ్ళు కూడా ఇక్కడికే షిఫ్ట్ అయిపోయారు. ఇంకా అక్కడ వాళ్ళిద్దరు ఏముంటారు, మా తాతయ్య కూడా రీసెంట్గానే చనిపోయిండు. మా డాడీ చనిపోయిన అమ్మటే 1 monthకి మా మమ్మీ వాళ్ళు ఇక్కడికే షిఫ్ట్ అయ్యారు. అంటే మా అత్తయ్య వాళ్ళ దగ్గరికి కాదు, వేరే దగ్గర రెంట్కి ఉంటారు.
మా చెల్లి మా మమ్మీ మా తాతయ్య ఉండేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు మా తాతయ్య చనిపోయి ఇప్పటికి 7 మంత్స్ అవుతుంది. మేలో చనిపోయిండు. 7 మంత్స్ అయింది మా తాతయ్య చనిపోయి. మా తాతయ్య చనిపోయినాక మా మమ్మీ మా చెల్లె ఇద్దరే ఉంటారు. ఇంకా నేను వీడియోస్ స్టార్ట్ చేసాను, యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మా చెల్లి నా దగ్గరకు వచ్చి పోతూ ఉంటుంది. వీడియోస్ చేస్తున్నాం కదా, ఈ మధ్య ఫుడ్ వీడియోస్ చేస్తున్నాం కదా బాగా, ఆ ఫుడ్ వీడియోస్ చేయడం వల్ల మా చెల్లిని కూడా తీసుకున్నాను. మా చెల్లికి అసలు ఇష్టం లేదు ఫస్ట్ నేను తను యూట్యూబ్లోకి రావడం కానీ ఇన్స్టాలో కానీ. ఫస్ట్ ప్రైవేట్ అకౌంట్ పెట్టుకునే మా చెల్లె ఇన్స్టా కూడా. తర్వాతనే నేను మా చెల్లెకి ఫాలోవర్స్ పెరుగుతున్నారు కదా అనేసి నేను ఇన్స్టా నేనే మెయింటైన్ చేస్తా మా చెల్లె అకౌంట్. తనకి తీసేసా, ప్రైవేట్ అకౌంట్ తీసేసి ఇంకా పబ్లిక్లో పెట్టేసా. అప్పటి నుంచి కొంచెం పోస్ట్లు వేయడం, నాతో పాటు వీడియోస్ చేయడం కూడా, రీల్స్ చేయడం కూడా ఆమెకి ఇష్టం లేదు. నేనే బలవంతం పెడితే బలవంతంగా వీడియోస్ అయితే చేస్తుంది ఇప్పుడు. తను కూడా చాలా వరకు షై ఫీల్ అవుతుంది, ఫుల్ షై ఫీల్ అవుతుంది. మాట్లాడడం కూడా అంతగా మాట్లాడదు, ఫుల్ షై ఫీల్ అవుతుంది. అసలు మాట్లాడడం కూడా సరిగ్గా మాట్లాడదు. మీరే చూస్తారు కదా వీడియోస్లలో, యూట్యూబ్ వీడియోస్లలో, ఫుడ్ వీడియోస్లలో కూడా ఎక్కువ మాట్లాడదు. నువ్వే మాట్లాడు నన్ను అయితే వెనక నుంచి తోస్తుంది తెలుసా. అందుకే తనకి అంత షై ఫీల్ అవుతుంది కదా అనేసి నేను కూడా అంతగా మాట్లాడమని అయితే చెప్పాను. తను మాట్లాడినప్పుడే మాట్లాడుతుంది, కానీ ఇంట్లో ఉన్నప్పుడు అలా సైలెంట్ ఉండదు. కెమెరా ముందు కదా, అందుకే కొంచెం షై ఫీల్ అయినట్టు సిగ్గుపడ్డట్టు చేస్తుంది. ఇంట్లో మాత్రం అలా కాదు, అందరినీ అస్సలు సైలెంట్ ఉండనియదు. పిచ్చి చేసినట్టు ఒరదనే ఉంటుంది తెలుసా, ఆడుకుంటుంది మమ్మల్ని అయితే నిజంగా తెలుసా, అస్సలు ఊరుకోదు. ఇంకా ఏం చెప్పాలి మీకు, మా మమ్మీ గురించి కదా, మా చెల్లె గురించి చెప్పేసా. మా మమ్మీ గురించి, మా మమ్మీ అంటే మా మమ్మీ పేరు ప్రేమకుమారి, మా చెల్లె పేరు నందిని, నా పేరు త్రివేణి. తెలుసు కదా మీకు అందరికీ. మా మమ్మీ పేరు తెలియదు, మా చెల్లె పేరు తెలుసు కావచ్చు. మా మమ్మీ పేరు ప్రేమకుమారి, మా డాడీ పేరు రమేష్. మా డాడీ అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయినాక ఇక్కడికి వచ్చేసారు మా మమ్మీ వాళ్ళు, అది ఆల్రెడీ చెప్పేసా. మమ్మీ ఇక్కడనే ఉండి వర్క్ చేసుకుంటుంది. మా మమ్మీ కూడా ఎక్కువ మాతో పాటు ఉండదు. అంటే మా మమ్మీతో ఎక్కువతోటి, మా చెల్లె ఇక్కడికి వస్తుంది కదా ఆల్మోస్ట్ వీడియోస్ వేసడం వల్ల మా మమ్మీ ఒకతే ఉండిపోతుంది అక్కడ. మా చెల్లె 2 days 3 days అంటే 1 weekలో అంటే 1 weekలో 5-6 days ఇక్కడనే ఉంటుంది నాకు తెలిసి చాలా వరకు. పోతే ఇక ఉంటే ఇక్కడే ఉంటుంది, ఉంటే ఆడనే ఉంటుంది, మళ్ళీ రానంటుంది. మా చెల్లెకి కొంచెం హాఫ్ బ్రెయిన్ అనమాట, హాఫ్ మైండ్ అని పిలుస్తాం అందరం మా చెల్లెని. ఎందుకంటే అప్పుడే మంచిగా ఉంటుంది, అప్పుడే పిచ్చిలేసినట్టు ఉంటుంది. అందుకే హాఫ్ బ్రెయిన్ హాఫ్ మైండ్ అనేసి పిలుస్తాం మా చెల్లెని. అట్లా పిలిచినప్పుడల్లా మమ్మల్ని నువ్వే హాఫ్ బ్రెయిన్ నువ్వే హాఫ్ మైండ్ అని అంటుంది. పిచ్చిలేస్తుంది తెలుసా మా చెల్లికి. ఒక్కొక్కసారి జస్ట్ జోక్గా అంటున్నా, ఎందుకంటే అట్లా చేస్తుంది బిహేవ్ అప్పుడప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు. మా మమ్మీ తను ఒక్కతే ఉంటుంది, ఇప్పుడైతే ప్రజెంట్ ఒక్కతే ఉంటుంది. మా చెల్లె వెళ్తుంది నాకు వీడియోస్, నేను ఫుడ్ వీడియోస్ చేస్తాను కదా, ఫుడ్ వీడియోస్ చేసినప్పుడు నా దగ్గరికి వస్తుంది. 2-3 days ఇన్నే ఉంటుంది, మళ్ళీ వెళ్తుంది. వీడియోస్ మళ్ళీ నాకు బయట వ్లాగ్స్, అవుటింగ్ వ్లాగ్స్ ఉన్నాయి అనమాట, అంటే అక్కడ నుంచి వస్తుంది, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది. ఇంతే నా గురించి, నా ఫ్యామిలీ గురించి ఇంతే. ఆల్రెడీ మా అమ్మయ్య మా అత్తయ్య ఏం వర్క్ చేశారో ఆల్రెడీ చూపించేసిన. మా మమ్మీ ఏం వర్క్ చేస్తారు అనేది చూపిలే. మా మమ్మీ జస్ట్ ఇంటి దగ్గరనే ఇండ్లలో పని చేసుకుంటుంది, ఇంటి దగ్గరకు ఉంటుంది. ఇంతకుముందు అయితే ఒక చిన్న బాబు ఉంటుండే ఇంటి ముంగట, ఆ బాబుని పట్టుకోవడానికి ఉంటుండే. ఇప్పుడు ఆ బాబు కూడా లేడు. మమ్మీ అయితే ఇళ్ళలో పని చేసుకుంటుంది, మేము యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటున్నాం. మా చెల్లె నాది నేను, అంతే. ఇక ఎవరిది వాళ్ళమైతే ఉండిపోతున్నాం. మాదే చిన్న ఫ్యామిలీలో చిన్నగా ఆనందం, కొన్ని బాధలు. చాలామంది అయితే చనిపోయారు మా ఇంట్లో, ఉన్నది మేము అంతే. మాకెవరు లేరు ఇప్పుడు. మా అత్తయ్య మా మామయ్య వాళ్ళిద్దరే. మా అత్తయ్య మా మామయ్యనే మమ్మల్ని అమ్మ నాన్నలాగా చూసుకుంటున్నారు. హ్యాపీ ఫ్యామిలీ, అంతే, ఏం లేదు. ఇంకా మనమైతే మనకి కొన్ని కామెంట్స్ ఇచ్చారు, ఆ కామెంట్స్లో నుంచి కొన్ని సెలెక్ట్ చేస్తాను నేను. ఆ కామెంట్స్లో నుంచి ఇవి కూడా, మీరు ఎక్కడ ఉంటారు, మీ అమ్మ ఎవరు, 2 అమ్మలా అనేది కూడా ఇదే. అందుకే నేను క్లారిటీగా చెప్పేసా. సో ఫ్రెండ్స్, మీ అందరికైతే క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నా ఈ వీడియోతోటి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చేసి చెప్పండి, అవి కూడా ఒకసారి సెలెక్ట్ చేసుకొని అందరికి మళ్ళీ ఒకసారి కామెంట్ షార్ట్అవుట్ చేసేసి మంచిగా క్లారిటీ ఇస్తా. ఈ వీడియోలో అయితే అందరికీ రిప్లై ఇవ్వలేకపోయినా, ఎందుకు అనంటే కొన్నిటికే అన్నీ అయితే నార్మల్గా మనకి అప్రిషియేట్ చేసుకుంటా కామెంట్స్ అయితే చేసిర్రు. కొన్ని మనకైతే క్వశ్చన్స్ వచ్చాయి, ఆ క్వశ్చన్స్కే నేనైతే ఆన్సర్ ఇచ్చా. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చేసి చెప్పండి, మళ్ళీ ఒకసారి కామెంట్ షార్ట్అవుట్ చేసేసి మీకు క్లియర్ చేసేస్తా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న జాయిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అందరికంటే ముందే నా అప్డేట్స్ని ముందే చూసేయచ్చు మెంబర్షిప్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.